గత వర్షాకాలంలో విపరీతంగా వ్యాధుల బారిన పడ్డారు జనాలు. సో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు అసలు సందు లేకుండా, అంటే ఒక్కొక్క బెడ్ పైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఇంత దయనీయమైన స్థితిలో ఉండడం ఒక అంశం అయితే, అక్కడ పరిశుభ్రత కూడా సరిగ్గా లేకపోవడం అనేది మళ్ళీ కొత్త రోగాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. సో పరిశుభ్రత విషయంలో అట్లీస్ట్ నాణ్యతగా పాటిస్తున్నారా? క్లీన్గా ఉంచే ఆ పరిస్థితి అయినా ఉంటుందా? ఎట్లా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు సంబంధించి? ముఖ్యంగా రాజేష్, అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొత్త పథకాలు ప్రవేశపెట్టకున్నా పర్లే కానీ పాత వాటిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు 102 కానీ 108 కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా న్యూట్రిషన్ కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో చేరువైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలైతే కంటి వెలుగును ఎంత పెద్ద ఎత్తున ఆదరించారంటే మాత్రం భారతదేశ చరిత్రలో ఇది నెంబర్ 1గా నిలిచినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కంటి వెలుగు సంబంధించి చూసుకుంటే. ఇంకోవైపు చూసుకుంటే ప్రభుత్వం ముందస్తుగా, అంటే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కావాలని అడిగినా ఇవ్వకున్నా కూడా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ముందస్తుగా, అంటే డాక్టర్ల కొరత ఉండొద్దు, జిల్లా కేంద్రంలోనే డాక్టర్లు ఉండాలి, ఇంకోవైపు చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఉండాలనే నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మెడికల్ కళాశాలల్లో వారికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడమే కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో కావాల్సినటువంటి మందుల సౌకర్యం కావచ్చు, డాక్టర్లను కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంతైనా బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిపై ఎంతో, అంటే ఆశతో వచ్చినటువంటి రోగులకు అక్కడ సరైనటువంటి డాక్టర్ లేక, మరి మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొన్ని హాస్పిటల్లో కనిపిస్తుంది ప్రత్యక్షంగా. ముఖ్యంగానైతే మహిళలు మాత్రం దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇది నార్మల్ డెలివరీ కాదు, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చేరువలోకి వెళ్ళింది. ఇది కేసీఆర్ కిట్ అనేది మాత్రం చాలా, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ నుంచి మొదలు పెడితే అబ్బాయి అమ్మాయి ఎవరు పుట్టినా కానీ ఇంటి వరకు కూడా తోడుకొని వెళ్ళినటువంటి పరిస్థితి 102 ఉంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మహిళలకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఇలాంటి కార్యక్రమాల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మహిళలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు రాజేష్. అంటే ముఖ్యంగా కొత్త పథకాలు అవసరం లేదు, కానీ పాత పథకాలు ఉన్నటువంటి వాటిని ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలే, వీటిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోవైపు చూసుకుంటే మెడికల్ సంబంధించిన రివ్యూ కార్యక్రమాలు జరగాలి. ఏ టైంలో ఏ మందులు కావాలి, ఎవరెవరికి కావాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ ఉంది, అంటే అక్కడ సరౌండింగ్ని బట్టి కూడా వ్యాధిని వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అంటే ప్రతి ఒక్క డాక్టర్ను నియమించడము, మందులు కేటాయించడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసీఆర్ కిట్ విషయంలో మాత్రం చాలామంది మహిళలు, ఇంకో కంటి వెలుగు విషయంలో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు అసలు ఎందుకు ఇది కార్యక్రమం అవుతలే అని చెప్పి. అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి అయితే పెద్దగా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాజేష్. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ సాధించడమే కాదు, ఇంకోవైపు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది, మందుల కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. అంతేకాని దీనిపై అంటే బేసేజాలకు పోయి దీని మీద ప్రత్యక్షంగా అది ఎటువంటి కార్యక్రమం చేయలేక, రివ్యూ మీటింగులు చేయక అలాగే వదిలిపెడితే మాత్రం పేద ప్రజలు మాత్రం ఈ వైద్యాన్ని కొనుక్కోలేక నానా అవస్థలు పడి, అంటే చివరికి ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలంటేనే మళ్ళా పాత రోజులు గుర్తొస్తాయా అనే నేపథ్యం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు రాజేష్.